ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక్కసారి వెనక్కెళ్ళి మా ఆంధ్ర వాళ్ళని సెటిలర్స్ అని చెప్పిన మాటలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ వేరు ఆంధ్రప్రదేశ్ వేరు కాదండి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ హాయిగా నివసిస్తారు. దాంట్లో చిచ్చులు లేపి మీకు తెలంగాణ కావాలి అంటాం వేరు, కానీ అక్కడున్న ఆంధ్ర వాళ్ళు ఎందుకు పనికిరానాళ్ళు అని చెప్పడం చాలా దౌర్జన్యం. ఆ లెక్కన మాగంటి గోపీనాథ్ విషయం మనకు వస్తే కనుక మనం క్లియర్గా చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు కూడా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ జరిగిన ఈవెంట్లో అరెస్ట్ అయినప్పుడు ఆయన పార్టిసిపేట్ చేసి వచ్చారు. మరి ఇసుంటి ఇంగ్లీష్ మాట్లాడేది ఎవరో తెలుసని కేటీఆర్ చేసిన కమెంట్స్ చూసిన తర్వాత ఎవరికన్నా బ్లడ్ బాయిల్ అయింది. ఇసుంటి ఇంగ్లీష్ అని మాట్లాడింది మీరు ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి గురించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి అయినా మీ నాన్నగారికి ఎంత మర్యాద ఇవ్వాలని మీరు కోరుకుంటారో అదే రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఇసుంటి ఇంగ్లీష్ అని మాట్లాడినప్పుడు మీరెందుకు ఆపలేకపోయారు? ఈ మాగంటి గారి నా షోకి వెళ్ళటానికి ఆపుండాల్సింది కదా. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మీరు రాసేది ఒకటి, మీ మాటకు వాల్యూ లేకుండా మీ పార్టీ వాళ్ళే వెళ్తున్నారు. ఆ లెక్కన మాగంటి గోపీనాథ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? టీడీపీ నుంచి కాదా? వలస వచ్చిన వాళ్ళు కాదా వీళ్ళందరూ? ఎక్కడైనా కూడా పార్టీలు మారటం సర్వసాధారణం. పొలిటీషియన్స్కి అభిప్రాయ విభేదాలు వచ్చి దానిపైన పార్టీలు మారుతూ ఉంటారు. కానీ పార్టీ మారిన వెంటనే ఎదురుగుండా పార్టీ వాళ్ళని బూతులు తిట్టడం అనేది సంస్కారహీనులు చేసే పని.